ఈరోజు ఎలాగైనా సరే స్టేటస్లా డీపీలా నా స్టైల్ ఉండాలా. ఇట్లు దుప్పుకుందామా లేదా ఈ పక్క దుప్పుకుందామా లేదా పైకి దుప్పుకుందామా లేదంటే ఇట్లా వేద్దామా? స్టేటస్లో నేనే హీరో అన్నట్లుగా ఉండాలి. తమ్ముడు, అన్నయ్య, ఏంట్రా హడావుడి? ఏమైనా ఫంక్షనా? ఏం లేదన్నయ్య, స్టేటస్కి వేద్దామని, స్టేటస్లో డీపీలా స్టైల్గా వేద్దామనేసి రెడీ అవుతాను. తమ్ముడు, ఒక మాట చెప్తాను, బేజారు చేసుకోవద్దు. ఈ స్టైల్ అందాలు ఎందుకురా? ఎవరికి ప్రయోజనం చెప్పు? చూసి వాళ్ళు కొంతమంది కులుతారు, చూసి వాళ్ళు ఓహో వీని స్టైలా అంటారు. లేదా నీకు వచ్చి సన్మానం చేస్తారా, లేదా పూత దండలు వేస్తారా? నువ్వు అందంగా ఉన్న మురిసిపోతున్నావే, అందాన్ని సృజించిన ఆ దేవుణ్ణి స్తుతించు. ఆ డీపీకి ఏదో, ఆ స్టేటస్కి ఏదో దేవుని వాక్యాన్ని పెట్టు. ఎప్పుడు మారుతారో ఏంటో. ఎవరికి ప్రయోజనం చెప్పు? నీ అందాలు, నీ స్టైలు హీరో అనుకుంటున్నావా? ఏమిటికి ప్రయోజనం లేదు. నశించపోతున్న ఎంతో జనాలు ఉండర్రా. దేవుని వాక్యాన్ని ప్రకటించు. దేవుని నమ్మకం ఉన్నావు ఏదా? నువ్వు ఇంకా మారరా తమ్ముడు. ఆ డీపీకి ఏదో, స్టేటస్కి ఏదో దేవుని వాక్యాన్ని పెట్టు. ఎంతోమందికి ఆదరిస్తుంది, ఎంతోమంది దగ్గర మాట్లాడుతుంది. ఈరోజు చనిపోతానని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ వాక్యం చదివితే వాళ్ళకి ధైర్యపరుస్తుంది, వాళ్ళకి బతికిస్తుంది. నీ స్టైలు, నీ అందాలు ఏమిటికి పనికిరావురా తమ్ముడు. కొంచెం ఆలోచించుకో. బాధపడకు ఇలా చెప్పినాననేసి. దేవుడు మమ్మల్ని సృష్టించింది దేవునికి స్తుతించాలా, దేవుని గురించి నలుగురికి ప్రకటించాలా, అంతేగాని మన పోజులు, మన స్టైలు కాదురా. ఆయనకి నీ ఇష్టం రా తమ్ముడు.